హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు కర్బూజాతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు కర్బూజాతో ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. సమ్మర్‌లో కర్బూజా తినడం హెల్త్‌కి చాలా మంచిదండి. కర్బూజా అంటే ఇష్టపడిన పిల్లలు కూడా ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా బాగా పండిన మీడియం సైజ్ కర్బూజాని తీసుకుని శుభ్రంగా కడగండి. తర్వాత కర్బూజా పైభాగాన్ని ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత కర్బూజాలోని గింజలను తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇలా కర్బూజాలోని మొత్తం గింజల్ని సపరేట్ చేసుకోండి. ఇలా తీసిన గింజల్ని సపరేట్గా జ్యూస్ చేసుకోవచ్చండి. లేదంటే గింజల్ని ఎండబెట్టి స్వీట్స్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కర్బూజాలోని గుజ్జునంతా ఈ విధంగా తీసి వేరొక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని సపరేట్ చేసుకున్న కర్బూజా గుజ్జును జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. కస్టర్డ్ పౌడర్లో మిల్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1/2 లీటర్ చిక్కని పాలు పోసుకోండి. ఇప్పుడు పాలను 10 నిమిషాలు మరిగించండి. పాలు ఇలా మరిగి చిక్కబడిన తర్వాత దానిలో 4 స్పూన్స్ షుగర్ని వేసి బాగా కలపండి. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత దానిలో ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకొని పూర్తిగా అంతా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలు అడుగంటకుండా కలుపుతూ ఉండండి. కస్టర్డ్ వేయగానే పాలు బాగా చిక్కగా అయ్యి ఇలా క్రీమ్లా తయారవుతాయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపి ప్యాన్ దించి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లోని కర్బూజా జ్యూస్లో కస్టర్డ్ మిల్క్ వేసుకొని మరోసారి గ్రైండ్ చేయండి. ఇలా చేసిన జ్యూస్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు బౌల్లో ఉన్న జ్యూస్లో కొన్ని దానిమ్మ గింజలు వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. వాటితో పాటు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కర్బూజా పీసెస్ని కూడా వేసుకోండి. దీనిలో మీకు నచ్చిన ఫ్రూట్ని వేసుకోవచ్చండి. వాటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను వేసుకోండి. ఇప్పుడు జ్యూస్ అంతా ఒకసారి కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్బూజాలో నింపండి. తర్వాత దానిపై మూత పెట్టి 8 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోండి. మిగిలిన జ్యూస్ని ఇలా గ్లాసుల్లో పోసి పైన ఫాయిల్ పేపర్ పెట్టి మధ్యలో స్టిక్ పెట్టి వాటిని కూడా ఫ్రీజర్లో పెట్టుకోండి. 8 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి కర్బూజాని 10 నిమిషాలు పక్కన పెట్టండి. కొంచెం కూలింగ్ పోయిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. కర్బూజా ఐస్ క్రీమ్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాస్ పైన ఉన్న ఫాయిల్ పేపర్ని తీసి గ్లాసుని 2 చేతులతో రబ్ చేసి ఇలా ఐస్ క్రీమ్ని తీయండి. చూడండి, కర్బూజా ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. అంతేనండి, ఇలా సింపుల్గా కర్బూజా ఐస్ క్రీమ్ చేసుకుని సమ్మర్లో ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.